హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను లాస్ట్ వీక్ మీకు ఒక వీడియో సెండ్ చేశాను. ఆ సెండ్ చేసిన వీడియోలో మొత్తం నా స్పైన్‌ది అని చెప్పాను తప్ప అసలు ఏం జరిగిందనే విషయాన్ని నేను చెప్పలేదు. ఓకేనా? సో, ఇప్పుడు నేను అది మొత్తం మీకు క్లియర్‌గా చెప్తాను. అసలు ఏం జరిగిందో తెలియకుండా చెప్పడం కరెక్ట్ కాదులే అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేశాను. అది కరెక్ట్ కాదులే అని చెప్పి ఇప్పుడు నేను మొత్తం డీటెయిల్‌గా చెప్పాలి అని చెప్పి చెప్తున్నాను. సో, ఇది నా స్పైన్ ఇంజ్యూరీ ఎక్స్‌రే ఒక హాస్పిటల్ తీసింది. ఇది కూడా స్పైన్ ఇంజ్యూరీదే. ఇది ఇంకో హాస్పిటల్లో తీపిచ్చాము. ఓకేనా? వాళ్ళు తీసి ఏదేదో చెప్తా ఉన్నారు, సర్జరీ అని చెప్పారని చెప్పాను కదా, అందుకే ఇది నా ఎంఆర్ఐ స్కాను. ఓకేనా? కరెక్ట్గా ఇవి తీసింది ఎప్పుడు అంటే ఎంఆర్ఐ రిపోర్టు నేను ఇక్కడ ఆ ఎంఆర్ఐ స్కానర్ అది ఉంది కదా ల్యాబ్, అది చూపి నాకు ఇష్టం లేక నేను ఫోల్డ్ చేశాను. సో అందుకని ఇక్కడ ఇలా ఉంది. ఇది ఎగ్జాక్ట్గా 1/9/2022లో తీపిచ్చానండి. ఇదిగోండి ఇక్కడ డేట్ ఉంది చూడండి. ఓకేనా? ఇది 1/9 మంత్ 2022లో తీసినది. ఓకేనా? ఈ డేటాని మీరు చూసినా కూడా మీకు తెలిసిన వాళ్ళకి చూపించినా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అసలు నాకేమైంది అని చెప్పాను. నేను ఎప్పుడైతే నా తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయినాక ఫోర్త్ ఆప్షన్లో వెళ్ళినప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఆయన అయితే రూట్ కంప్రెషన్ అని చెప్పి అన్నాడు. నేనైతే ఎంబీబీఎస్ స్టూడెంట్ కాదు కాబట్టి నాకు అంత తెలీదు. రూట్ కంప్రెషన్ అన్నాడు. ఇంకోటి నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే ఇది స్పైన్ డిస్క్ ఇంజ్యూర్ అయిందని నాకు ఒక క్లారిటీ వచ్చింది. L5-S1 డిస్క్ ఇంజ్యూర్ అయింది నాకు. ఓకేనా? ఇదిగోండి వీళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళు నాకు చెప్పింది ఏంటంటే సజెషన్స్, బెండ్ అవ్వద్దు అన్నారు, వంగొద్దు అన్నారు. ఇంకోటి బరువులు లిఫ్ట్ చేయొద్దు అన్నారు, బరువులు ఎత్తొద్దు అన్నారు. ఓకేనా? అసలు నాకు ఇది ఎలా ఇంజ్యూర్ అయిందో చెప్తాను, క్లియర్గా వినండి. నేను వాటర్ క్యాన్ ఉంటుంది కదా, మన మినరల్ వాటర్ క్యాన్ ఉంటుంది కదా, అది తీసుకొని కింద పెడుతున్నప్పుడల్లా నాకు ఒక్కసారిగా సడన్గా ఒక జల్క్ లాగా వచ్చేసి పడిపోయాను. ఒక జల్క్ ఇచ్చింది. ఆ జలుకుతో నేను పడిపోయాను. పడిపోయి ఇంక అలాగే లేచి నా ఆర్ఎంపీ డాక్టర్ ఆయన్ని పిలిపించి అప్పుడు ఏదో పెయిన్ కిల్లర్ చేశాడు. అప్పుడు ఏదో సెట్ అయిపోయింది. అంటే లోపల ఆల్రెడీ అది జరుగుతుంది, మనకేమో అంత క్లారిటీ రాలేదు దీని మీద. తర్వాత ఇట్లాగే మళ్ళీ ఇంకోసారి కూడా వాటర్ క్యాన్ తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నప్పుడు అప్పుడు మళ్ళీ అలాగే జరిగింది రెండోసారి కూడా. ఇలా కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ వాడాను తప్ప నేను ఇదేదో ఇంజ్యూర్ అయ్యింది అన్న విషయం నాకు క్లారిటీ రాలా. ఈ డిస్క్ ఇదైంది అన్న విషయం నాకు క్లారిటీ రాలా. ఆ పెయిన్ అలాగే ఉంటుంది. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఇంకా ఇది అని చెప్పారు, స్పైన్ ఇంజ్యూర్. ఓకేనా? డిస్క్ ఇదైంది అని చెప్పారు. అసలు ఇది ఎలా అవుతుందని చెప్పి నేను వీడియోస్ అన్ని సెర్చ్ చేస్తే, ఒకటి సిట్టింగ్ పొజిషన్లో కంటిన్యూస్గా కూర్చోవటం వల్ల, మనం కూర్చొని అలాగే పని చేస్తూ ఉంటే వస్తుందంట. అంటే సాఫ్ట్వేర్లు కానీ లేదంటే వేరే ఏదైనా వాళ్ళ రంగానికి చెందినది కూర్చొని చేసే వాళ్ళకి ఎక్కువగా వస్తుందంట. రెండోది వచ్చి ఏదైనా బరువులు ఎత్తినప్పుడు ఏమైనా పెట్టేటప్పుడు కానీ లేకపోతే ఎత్తినప్పుడు కానీ అలాగే అవుతుందంట. మూడోది ఏంటంటే వాటర్ తీసుకోకపోయినా కూడా ఉంటుందంట. నాకు దీని మీద అంత క్లారిటీ లేదు. నేనైతే చూసిన వీడియోలో అయితే ఇవి ఉన్నాయి ఎక్కువ. నేనైతే మటుకు సిట్టింగ్ పొజిషన్ అయితే మటుకు నేను ఎక్కువగా కూర్చొని ఉంటాను, ఎడ్యుకేషన్లో ఉన్నాను కాబట్టి. రెండోది ఆ వాటర్ క్యాన్ పెట్టినప్పుడు ఈ రెండు కారణాలు అయి ఉండొచ్చు మేబీ. వాటర్ అనే విషయం అయితే నేను అంత క్లారిటీగా చెప్పలేను.
ఏదైనా 100% జెన్యూన్‌గా చెప్తున్నాను నేను. నాకు జరిగిందే చెప్తున్నాను. ఓకేనా? విత్ ప్రూఫ్‌తో కూడా చెప్తున్నా. విత్ ప్రూఫ్‌తో. ఓకే. ఇంకా మాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం అవసరం లేదు. నాకసలు ఈ ఎవరైతే ఈ ఈ ము ముగ్గురు దగ్గరికి వెళ్ళాం కదా హాస్పిటల్‌కి. ఈ 3 మెంబర్స్ కూడా ఈ 3 హాస్పిటల్స్ కూడా సర్జరీ అని చెప్పారు. ఈ ఈ సర్జరీ చేస్తే ఏమన్నా సెట్ అయిద్దా అంటే, అది సెట్ అవ్వడమేమో గానీ ఆ పెయిన్ అలాగే ఉంటుందంట. 100లో 90% క్యూర్ అయ్యేది. 100% అనైతే చెప్పలేదు. 10% అయితే మటుకు ఆ పెయిన్ కంటిన్యూస్‌గానే ఉంటదని చెప్పారు. నాకు ఎప్పుడైతే ఇంజ్యూర్ అయ్యానో ఆ డే నుంచి స్టిల్ ఈ రోజుకి కూడా నాకు ఆ పెయిన్ ఉంటదండి. లేకుండా అయితే లేదు. ఓకేనా? నేను యోగా చేసినప్పుడైతేనేమో ఒకలాగుంటది. నేను యోగా చేయకపోతేనే ఇంకోలాగుంటుంది నాకు. అది. నేను యోగాలో కూడా క్లియర్‌గా మీకు చెప్తాను. చేస్తే ఈ బ్యాక్‌కి మంచిదని చెప్పని. ఓకేనా? నేను యోగాకి వెళ్ళి నేర్చుకున్నాను. యోగా నేనొచ్చి ఉండండి. నేను ఫోటో తీసుకొచ్చి చూపిస్తాను. నేనుండేది మంగళగిరిలో. మంగళగిరిలో ఈ వెంకటేశ్వర యోగా కేంద్రం అని చెప్పి ఉంటుంది. దీని మీద డేట్ ఇదేంటంటే అక్కడ జాయిన్ అయినందుకు మనకిస్తారండి ఈ బుక్కు. సో, అంతకుముందు నేను ఒకసారి జాయిన్ అయ్యాను. కానీ అది చేయలేదు నేను. జాయిన్ అయ్యానే గానీ నేను చేయలేదప్పుడు. మీ డేట్ ఉంటుంది. ఇదిగోండి. ఇక్కడుంటుంది చూడండి డేట్. ఓకే. అంటే లాస్ట్ ఇయర్ 26థ్ ఫిబ్రవరి 2023లో నేను జాయిన్ అయ్యాను. నాకు వితిన్ 3 మంత్స్‌లోనే రిజల్ట్ అయితే తెలిసింది. నేను యోగాకి వెళ్ళినప్పుడైతే బెండ్ అవ్వకూడదని కూడా చెప్పారు. మా యోగా గురువుగారికి నా ఎంఆర్ఐ స్కాన్ పంపిస్తే ఆయన చెప్పారు చేయొచ్చు లేదా అని చెప్పని. అప్పుడు నేను మళ్ళీ కంటిన్యూ అయ్యాను. అంటే ఈ ఈ టైంలో కంటిన్యూ అయ్యాను. లాస్ట్ ఇయర్ అంటే 26థ్ ఫిబ్రవరి 2023లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నాకు 3 మంత్స్‌కి రిజల్ట్ వచ్చింది. మళ్ళీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయమని మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 మంత్స్ కంటిన్యూగా బాగా చేశాను. యోగా చేయటం వల్ల నాకు బాగా రిజల్ట్ అయితే కనబడింది. అది. తగ్గేది కూడా నిజంగా చెప్పాలంటే. నేనేందంటే సరిగ్గా చేయలేదు. అందువల్ల. అది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఈ యోగా గురించి కూడా నేను తర్వాత వీడియో ఒకటి చేస్తాను. అది కూడా చూడండి. ఇది నా సెకండ్ వీడియో. ఓకేనా? నేను రెండో వీడియో. ఫస్ట్ వీడియో కూడా ఇలా అని చెప్పి ఇది ఎంఆర్ఐ స్కాన్ ఇది చెప్పలేను. అసలు నేను స్పైన్ ఏం ఇంజ్యూరీ అయినా చెప్పలేదు. దీనిలో స్పైన్ ఇంజ్యూరీ కూడా చెప్పాను. మొత్తం వీడియో క్లియర్‌గా చూడండి. చూస్తే ఎందుకంటే నాకు రిజల్ట్ వచ్చింది. నేను సరిగ్గా దాన్ని ఇది చేయలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు ఆ పెయిన్ వస్తుంది కాబట్టి మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో మనం ఈ బెండ్ అవ్వకూడదని చెప్పింది, మళ్ళీ బరువులు లిఫ్ట్ చేయకూడదని చెప్పింది, ఇవన్నీ కూడా మళ్ళీ మారిపోతాయి. మళ్ళీ మనం యథామానంగా వచ్చేస్తాం. ఆల్మోస్ట్ వచ్చేస్తాం నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అది మనం చేసే దాన్ని బట్టి మన ఫుడ్ మీద కూడా బేస్ అయి ఉంటది. ఓకేనా? సో, ఈ స్పైన్ అనేది ఇంజ్యూరీ అనేది ఈ డిస్క్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఇది మనం క్యూర్ చేసుకోవచ్చు. సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మాక్సిమం వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఇది రేర్‌గా జరుగుతున్న విషయమే. చాలా అంటే చాలా మందికి రేర్‌గా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఆ ఫుడ్ డైట్‌లో బలం లేకపోవటం గానీ, ఇంకోటి మనం దాన్నేమంటారు సిట్టింగ్ పొజిషన్‌లో కూర్చొని చేయటం వల్ల, ఇప్పుడు మళ్ళీ బాడీకి వర్కౌట్స్ లేకపోవటం వల్ల నేను నేను అంతకుముందు రన్నర్‌ని కూడా రన్నింగ్ చేశాను, మ్యారథాన్స్ వేశాను, నేను స్పోర్ట్స్ ఆడతాను, అన్నీ చేస్తాను. కానీ నాకు ఇలాగా అనుకోకుండా ఇలా జరిగింది. ఈ జరిగిన దాన్ని నేను మళ్ళీ రిలీఫ్ అయ్యాను. చాలా వరకు చాలా అంటే చాలా అయిపోయాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొన్ని రోజుల క్రితం నుంచి ఈ సయాటికా అని ఏదో అంటారు. అది వస్తుంది పెయిన్. ఇక్కడి నుంచి వస్తది మనకి. ఈ నడుము దగ్గర నుంచి ఈ కాళ్ళ దగ్గర దాకా వస్తది. ఓకేనా? అది కూర్చొని ఉండటం వల్ల కూడా వస్తుంది. నేను సిట్టింగ్ పొజిషన్ కొద్దిగా వేరే చోటకెళ్ళి ఇదవ్వడం వల్ల అక్కడ సిట్టింగ్ అదంతా మారిపోయింది. దానివల్ల వస్తుంది. యోగా చేస్తున్నాను. మొన్న 5థ్ నుంచి యోగా చేస్తున్నాను. అంటే స్టార్టింగ్ చేసే ముందు ఒక 5 డేస్‌కి అంటే 4 డేస్ ఆర్ 5 డేస్ వాకింగ్ చేశా. కావాలని వాకింగ్ చేశా. ఎందుకంటే మనం పొద్దున్నే లెగవటానికి గానీ, కొద్దిగా బాడీకి అలవాటు చేయడానికి నేను 5 రోజులు మటుకు వాకింగ్ చేశాను. 5 రోజుల తర్వాత నుంచి ఫిఫ్త్, సిక్స్త్ ఇవాళ సెవెంత్ అనుకుంటా. ఫిఫ్త్ యోగా చేశాను. ఈ రోజైతే నేను యోగా చేయలేదు. నేను అమ్మవారి గుడికెళ్ళాను విజయవాడ. అందువల్ల నేను యోగా చేయలేదండి. లేకపోతే నేను చేసేవాడిని. అక్కడికెళ్ళి వచ్చినాక చేద్దాం అనుకున్నాను. కానీ అక్కడ ప్రసాదం తిన్నాను. ప్రసాదం తినిన తర్వాత ఇంకా
వన్స్ ఒకసారి తినిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం మంచిది కాదు, అంటే యోగా చేయడం మంచిది కాదు, అందుకని నేను చేయలేదు. అది రేపు మళ్ళీ చేస్తాను. ఓకేనా. ఈ వీడియో వచ్చి తీస్తున్న వీడియో ఓకేనా 7/2/2024 డేట్. మరి ఇది ఎంత 5th 7th అంతే అనుకుంటా. ఓకేనా. నేను వెయిట్ చెక్ చేసుకున్నాను. పోయినసారి వెయిట్ ఇంత ఉంటానని చెప్పాను, అది నిజమైంది. 79 to 80 అని చెప్పాను. 79, 400, 600 ఉన్నా. ఓకేనా. 79 kgs 400 ఉన్నా, 400, 600. అది కూడా నేను వీడియో తీసింది కూడా పెడతాను, అప్లోడ్ చేస్తాను. అది కూడా అప్లోడ్ చేస్తాను, దీంట్లోనే ఉంటుంది. ఓకేనా అండి. సో దీనివల్ల నేను యోగా తగ్గించేది చూపిస్తాను. అది యోగాలో నాకు ఈ పెయిన్ కానీ ఈ డిస్క్ ప్రాబ్లం కానీ నేను తగ్గేది చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు చేశా కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. నేను అంతకుముందు ఆల్రెడీ చేశాను, అందువల్ల తగ్గాను కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా చెప్తాను. అలా నేను చెప్పేవాడిని కాదు. ఓకేనా. ఇంకోటి నా బాడీ ఏదైతే ఉందో వెయిట్ కూడా తగ్గుతాను. దానికి డైట్ కూడా చేస్తాను. డైట్ అంటే ఏదో బీభత్సమైన డైట్ కూడా కాదు. నేను అంతకుముందు తినేదాన్నే కంట్రోల్ చేస్తున్నాను. నాన్ వెజిటేరియన్ తినడం కూడా ఇష్టపడట్లేదు. నాన్ వెజిటేరియన్ తినకుండా ఉండటానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. నాన్ వెజిటేరియన్ తినకుండా ఉండటానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఇంకా తప్పదు అనుకోవడానికి దానికి వెళ్తున్నాను. తప్పదు అనుకుంటేనే దానికి వెళ్తున్నాను. అది కూడా బయట ఎక్కడైనా. ఇవాళ కూడా చికెన్ మాది, అయినా నేను తినలేదు. అది. సో యోగాలో నాన్ వెజిటేరియన్ తినకుండా ఉంటే ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. యోగాలో మన నాన్ వెజిటేరియన్ తినకుండా ఉంటే ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. మన బాడీ మొత్తం ఇది స్ట్రెచ్చింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బాగా. అదే మన నాన్ వెజిటేరియన్ తింటే ఏంటంటే కొద్ది టైం పడుతుంది. ఇదేమో ఫాస్ట్గా వస్తుంది, ఇదేమో కొద్దిగా టైం పడుతుంది అంతే. ఈ నాన్ వెజిటేరియన్ తినకూడదని నేను చెప్పట్లేదు, తినొచ్చు కాదు, కొన్ని ఆసనాలకి తినకుండా ఉండాలి. అందువల్ల మనం తినకుండా ఉంటే మంచిది. తిని చేయకూడదు. కొన్ని ఆసనాలకి మనం ఈరోజు మనం తిన్నామంటే నాన్ వెజిటేరియన్, రేపు ఆ ఆసనాలు చేయకూడదు. అది ఎగ్జాంపుల్ శ్రీశాసనం తిని తర్వాత రోజు మనం చేయకూడదు, యోగాలో ఆ పోజ్ చేయకూడదు. అందువల్ల ఇదంతా ఎందుకని నేను నాన్ వెజిటేరియన్ అనేది ఆపేసి, నాన్ వెజిటేరియన్ తినకపోవడం కూడా చాలా మంచిది. ఈ డిస్కులు కానీ ఇలాంటి వాటికి కొద్దిగా లోపల ఉన్న యాసిడ్ ఇది అవుతూ ఉంటాయి. అందుకని యాసిడ్ అంటే యాసిడ్ కానీ అదేదో ఒకటి ఉంటుంది. మనమేమో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కాదు కదా అంత క్లారిటీగా చెప్పడానికి. నాకైతే మరి కోహ్లీది ఒక వీడియో ఉంటుంది, అది చూడండి యూట్యూబ్లో. వై నాన్ వెజిటేరియన్ అని చెప్పి ఏదో ఒకటి ఉంటుంది, ఒక వీడియో కోహ్లీది. ఓకేనా. తనకు వచ్చి ఇక్కడ అనుకుంటా ఇంజూర్, నాన్ వెజిటేరియన్ అప్పటి నుంచి తినడం. అది చూసుకోండి. ఇదైతే మటుకి డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్లో అన్నీ ఉంటాయి. ఒక హెల్త్ విషయం కానీ, ఫుడ్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, బయట జరిగే ఏదైనా సపోజ్ మనకి ఏదైనా ఫుడ్ ఎక్కడైనా నచ్చింది, అక్కడ ఆ ఫుడ్ బాగుందని చెప్పి చెప్పడం, ట్రావెలింగ్ సంబంధించిన అన్నీ ఉంటాయి. ఆల్ ఇన్ వన్ ఈ ఛానల్ మట్టికి. సో నాదైతే ఈ వీడియో సెకండ్ వీడియో. ఓకేనా. ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, అసలు ఏంటి ప్రాబ్లం నేను చెప్పలేదు. దీనిలో అసలు నా ప్రాబ్లం ఏంటో నేను చెప్పాను. ఓకేనా. ఇది డిస్క్ ప్రాబ్లం మీద ఉన్న వాళ్ళకి చెప్పాను. నేను తర్వాత రోజు కొద్దిగా మళ్ళీ ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో వచ్చి నాకు యోగా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశా కదా, మళ్ళీ అన్నీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అన్నీ మళ్ళీ ఆ పోజులు రావట్లేదు, అంతకుముందు వచ్చినట్టుగా రావట్లేదు. మళ్ళీ అన్నీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా. దానికి మళ్ళీ కొద్దిగా టైం పడుతుంది. బట్ నేను ప్రతి మంత్కి నా రిజల్ట్ చూపిస్తూ ఉంటాను. వెయిట్ చూపిస్తాను, నా బాడీ ఏదైతే యోగా చేస్తున్నప్పుడు మార్పులు జరుగుతుందో అది చూసాను. ఇదంతా మీకు క్లియర్ కనిపిస్తుంది. 100% జెన్యున్గా చేస్తున్నానండి, జెన్యున్గానే ఉంటుంది మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఎవరికైనా రీచ్ అవుతే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉంటే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు యోగా చేస్తున్నారు, యోగా చేసే మా గురువు గారు వాళ్ళు మనకెందుకులే అని చెప్పి వాళ్ళు ఒక 4 గోడల మధ్య చేసుకుంటూ ఉంటే నా దాకా తెలిసేది కాదు ఈ రోజున. ఇప్పుడు వాళ్ళు బయట పెట్టారు కాబట్టి అందరికి నేర్పిస్తున్నారు కాబట్టి అక్కడ నేను వెళ్ళి జాయిన్ అవ్వటం, నాకు నా హెల్త్ మళ్ళీ
మంచిగా చేసుకోవడం ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలాంటివి ఏమైనా ఉంటే హెల్ప్ అవుతుంది. అందుకని చెప్తున్నాను. అంతే తప్ప దీనికి ఏదో అని అయితే కాదు. కేవలం రీజన్ ఏంటంటే మనం ఫేస్ చేసింది ఇంకొకడికి ఏదైనా ఇలాంటిది ఫేస్ అవుతే అది క్లియర్ అవ్వటానికి. అది. అందుకని చెప్పి నేను ఈ వీడియో క్లియర్‌గా డిస్క్ ప్రాబ్లమ్ గురించి చెప్పాను. నేను ఇంజ్యూర్ అయింది చెప్తున్నాను. అలాగే మళ్ళీ రికవర్ కూడా అవుతాను పక్కాగా. ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి అక్కడ నా రిజల్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అలా నేను చెప్పేవాడిని కాదు. అబ్బా! ఏం తెలియరా బాబు అని. ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్? లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఆల్గారిథం అలాగే రన్ అవుతూ ఉంటది. ఎందుకంటే నా వీడియోని చూస్తూనే నేను అప్లోడ్ చేయంగానే కూడా మీకు వెంబటనే వచ్చేస్తది. అందుకని చెప్పి లైక్, సబ్స్క్రైబ్ అని చెప్పేది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.